నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతి పైన వైసీపీ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను ఏ విధంగా చూడాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఫస్ట్ నుంచి కూడా వైసీపీకి అమరావతి అంటే ఒక కక్ష అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఏదైతే పునర్నిర్మాణ పనులు ప్రారంభించడానికి వస్తున్నారో ఈ నేపథ్యంలో మరో నాటకానికి తెరలేపారు సార్. 1,00,000 కోట్లన్నీ కూడా తెచ్చి అమరావతి పైన పెడుతున్నారు అని చెప్పి వీళ్ళు వైసీపీ కీలక నేతలందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ ప్రచారాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎందుకో కానీ మరి జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద విషం కక్కటం ఆపట్లేదు. ఇప్పుడు అంతకు ముందర అతను 2014, 2019 మధ్యకాలంలో అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈ అమరావతి రాజధానిని డిసైడ్ చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా డిసైడ్ చేసి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు నేను దీన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను, 33,000 ఎకరాలు కాదు 60,000 ఎకరాలు ఉన్నా తప్పు లేదు, బాగుంటుంది రాజధాని అని చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ మాట చెప్పిన తర్వాత సిఆర్డిఏ చట్టం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అమరావతి రాజధానిగా డిక్లేర్ అయింది. అమరావతి రాజధానిగా డిక్లేర్ అయిన తర్వాత అక్కడ వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి. వర్క్స్ దాదాపు సగం వరకు కూడా వర్క్స్ అంటే ప్లానింగ్లోనే చాలా టైం పట్టింది. ఆ తర్వాత రైతుల దగ్గర నుంచి రైతుల్ని కన్విన్స్ చేసి వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఎట్లా ఉంటుందనేది వాళ్ళకి చెప్పి భూ సమీకరణ జరగటం అనేది ఇంకా కొంచెం టైం పట్టింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాయో అమరావతి మొత్తం అంతా ఏం లేదు, గ్రాఫిక్స్ అని మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఆ తర్వాత ఏం చేశాడు అంటే తెలుగుదేశం అప్పట్లో చెప్పింది జగన్ వస్తే అమరావతిని మార్చేస్తాడు, అమరావతి నుంచి రాజధానిని తీసేస్తాడని చెప్పింది. చెబితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడే చెప్పింది జగన్ వచ్చాడంటే అమరావతికి ప్రాబ్లం వస్తుంది. ఎందుకు అంటే అతను ఇక్కడ నేను చేస్తున్న పని అంతా కూడా గ్రాఫిక్స్ అని ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను ఇక్కడ ఇంత కష్టపడి నేను ఇవన్నీ కడుతూ ఉంటే గ్రాఫిక్స్ అంటున్నాడు, దాన్ని బట్టి నాకు డౌట్గా ఉంది, జగన్ వస్తే అమరావతి తీసేస్తాడు అని చంద్రబాబు నాయుడు అప్పుడే చెప్పాడు. చెప్తే ప్రజలు పట్టించుకోలే, వినలే. ప్రజలు వినకపోవటానికి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే నేను ఇక్కడ తాడేపల్లిలో నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడి నుంచి ఇక్కడ రాజధాని కాబట్టే నేను ఇక్కడ ఉంటున్నాను అని ప్రజల్ని నమ్మించాడు. దాంతో ప్రజలు అదేంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఇల్లు కట్టించుకుంటున్నాడు కదా, ఎందుకు పోతాడు అన్న ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలన్నీ నమ్మారు. నమ్మిన తర్వాత నమ్మి ఓట్లేసిన తర్వాత 151 సీట్లు రాగానే జగన్మోహన్ రెడ్డి అమరావతిని తీసేశాడు. 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అనటానికి అమరావతిని పోనీ అట్లా వదిలేసినా పర్వాలా, అమరావతి శ్మశానం అన్నాడు. అసలు అక్కడ ఏముంది శ్మశానం అన్నాడు. ఇంకొక అతనైతే ఎడారి అన్నాడు. అమరావతి రైతుల ఉద్యమాన్ని చులకన చేసి మాట్లాడారు. అమరావతి మహిళా రైతులు పట్టుచీరలు కట్టుకుని ఉద్యమాలు చేస్తున్నారు అని వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అమరావతి మహిళా రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. వాళ్ళు ఉద్యమాన్ని కొనసాగిస్తే పోలీసుల్ని పెట్టి వాళ్ళ డొక్కల్లో తన్నిచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళేదో రాజధాని నుంచి దేవస్థానానికి యాత్ర అని పెట్టుకుంటే దాన్ని భగ్నం చేయడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. వాళ్ళ మీద పెట్రోలు నింపిన బాటిల్స్ వేయించాడు. అసలు చెయ్యని అరాచకం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి. అమరావతి మొత్తం అమరావతిలో ఉన్న వాళ్ళందరూ కూడా కమ్మ కులానికి చెందిన వాళ్ళని చెప్పేశాడు. అక్కడ వాస్తవంగా ఎక్కువ మంది ఉంది ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నారు.
తర్వాత బీసీలు ఉన్నారు, ఆ తర్వాత సంఖ్యలో రెడ్లు ఉన్నారు, ఆ తర్వాత 2-3 కులాల తర్వాత కమ్మోళ్ళు ఉన్నారు. అటువంటిది మొత్తం కమ్మోళ్ళే అని చెప్పేశాడు. అంటే దుష్ప్రచారాలు చేసి దాన్ని శ్మశానం అని, ఎడారని, రకరకాల ఇది చేసి అమరావతిని సమూలంగా నాశనం చేయటానికి, అంటే మళ్ళీ ఒకవేళ తాను ఓడిపోయి చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయినా కానీ అమరావతిని మళ్ళీ బాగు చేయటానికి అవకాశం లేకుండా చెడగొడదామని చెప్పి R5 జోన్ అని తీసుకొచ్చాడు. అందులో పేదవాళ్ళకి సెంటు భూమి అని చెప్పాడు. అన్ని నాటకాలు, బూటకాలు. ఎక్కడెక్కడ వాళ్ళనో ఎన్టీఆర్ జిల్లా వాళ్ళని, కృష్ణా జిల్లా వాళ్ళని, పులివెందుల వాళ్ళని, పల్నాడు జిల్లా నుంచి మనుషుల్ని తీసుకొచ్చి అమరావతిలో రైతులు రాజధాని నిర్మాణానికి ఇచ్చిన భూముల్లో సైట్లు ఇచ్చాడు. ఏంటి, అమరావతి మొత్తాన్ని ఒక మురికి వాడలాగా తయారు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ప్లాన్. మురికి వాడ అయిపోతే ఇంకెవరు రారు అక్కడికి, ఇంకెవరు పెట్టుబడులు పెట్టరు, ఇంకెవ్వరు అసలు అక్కడ కార్యాలయాలు, ఆఫీసులు కూడా పెట్టరు. మొత్తం సాఫ్ట్వేర్ పోతుంది, మొత్తం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పోతాయి, కేంద్ర సంస్థలు రాకుండా పోతాయి, అంత సర్వనాశనం అయిపోతుంది. ఇది ఒక మురికి వాళ్ళకి ఎవరు వస్తారు? ఎవరు రారు కదా. అదొక అందమైన నగరం అంటే వస్తారు. అందుకని R5 జోన్ అని పెట్టి అమరావతిని మొత్తం భూస్థాపితం చేయాలని ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మట్టి కొట్టుకుపోయాడు, 11 సీట్లు. ఇప్పుడు అమరావతిని మొత్తం కూటమి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని చెబుతూ, దాని వనరులు అది ఎట్లా సంపాదించుకుంటుందో చెబుతూ ముందరికి వెళ్తూ ఉంటే, మొత్తం రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఖర్చు పెట్టాల్సిన డబ్బులన్నీ తీసుకొచ్చి అమరావతిలో ఖర్చు పెడుతున్నారని చెప్పి దారుణమైన కామెంట్లు మొదలుపెట్టాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బృందం మొత్తం కూడా మొత్తం అన్నీ తీసుకొచ్చి డబ్బులన్నీ తెచ్చి ఇక్కడ పెడుతున్నాడు. అసలు అమరావతిలో ఏం జరుగుతున్నదో జగన్మోహన్ రెడ్డికి తెలుసా? అమరావతికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కేంద్రం ఇస్తున్నది. కేంద్రం తన పూచీకత్తు మీద ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని ఆ రుణాన్ని గ్రాంట్గా ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నది క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కోసం. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియక కాదు, తెలుసు. తప్పుదోవ పట్టించటానికి, ప్రజల్ని మళ్ళీ రెచ్చగొట్టడానికి, రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు తీసుకురావటానికి, కులాల మధ్య తగాదా పెట్టడానికి మళ్ళీ సోషల్ ఇంజనీరింగ్ ప్రారంభించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అప్పులు తీసుకొస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. అమరావతికి అది కేంద్రం ఇచ్చే గ్రాంట్, అది మనకి, దాన్ని మళ్ళీ మనం తిరిగి కట్టక్కర్లేదు. ఇది కాకుండా అమరావతి కొన్ని ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ కంపెనీల నుంచి, సంస్థల నుంచి, ఆర్థిక సంస్థల నుంచి కొన్ని బారోయింగ్స్ తీసుకొస్తున్నది, కొన్ని అప్పులు తీసుకొస్తున్నది. ఈ అప్పులని ఎలా తీరుస్తారు అంటే, ఈ ల్యాండ్ డెవలప్మెంట్ అయిన తర్వాత, ఆ ల్యాండ్ పూలింగ్లో రైతులు ఇచ్చిన భూమిని వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత, మిగిలిన ప్రభుత్వ భూమి డెవలప్ అయిన తర్వాత దీన్ని అమ్మి ఆ లోన్ తీరుస్తారు. అంటే రైతులు ఇచ్చిన భూములని అభివృద్ధి చేసి దాని వాల్యూ పెరిగిన తర్వాత వాటిని అమ్మటం ద్వారా వచ్చిన డబ్బులతోటి ఈ ఏషియా అభివృద్ధి బ్యాంకు అటువంటి బ్యాంకుల్ని, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకొచ్చిన అప్పుల్ని చెల్లిస్తారు. రాష్ట్ర ప్రజల మీద బర్డెన్ ఎక్కడ పడుతుంది? ఆల్రెడీ రైతులు సొంత ల్యాండ్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. రైతులు ఫ్రీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన భూమిని అభివృద్ధి చేసి అమ్మి ఆ అప్పు తీరుస్తాము అని చెబితే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ నొప్పి కలుగుతున్నది? ఎందుకు నొప్పి కలుగుతున్నది? ఇది అర్థం కాని ప్రశ్న. అర్థం కాకపోవటానికి ఇదేం పెద్ద విషయమేం కాదు, కడుపులో మంట.
అమరావతి నిర్మాణం పూర్తి అయిపోతే చంద్రబాబు నాయుడికి మంచి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది అన్న ఒక కక్షతోటి ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు తప్ప ఎక్కడా కూడా మిగతా ప్రాంతాలకి సంబంధించిన నిధులని అమరావతిలో ఖర్చు పెట్టడం లేదు. అమరావతి కోసం చేసే ఈ ఎక్స్టర్నల్ బారోయింగ్స్ అన్నీ కూడా అమరావతిలో జనరేట్ అయ్యే రెవెన్యూతోటే కడతారు, అంతే తప్ప రాష్ట్ర ప్రజల మీద ఒక్క పైసా బర్డెన్ కూడా పడదు. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిన ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ డెడ్ లైన్ పెట్టి మొదలు పెడుతున్నారు. విశాఖపట్నంలో మొత్తం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వాళ్ళు వచ్చేస్తున్నారు. గూగుల్ వాళ్ళు పెద్ద డేటా సెంటర్ పెడుతున్నారు. మొత్తం ఈ సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తానికి ఆ డేటా స్టోరేజ్ సెంటర్ విశాఖపట్నంలో రాబోతున్నది. అంత పెద్ద కాంప్లెక్స్ని అక్కడ దీన్ని కట్టబోతున్నారు గూగుల్ వాళ్ళు. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ రాబోతున్నది. అక్కడికి అన్ని కంపెనీల వాళ్ళ డెస్టినేషన్ ఈ రోజున ఫేవరబుల్ డెస్టినేషన్ వైజాగ్ అయింది. ఎందుకైంది? గవర్నమెంటు కొన్ని పాలసీలు తీసుకొని ఆ పాలసీలను ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఐటీ ఇండస్ట్రీకి ఫేవరెట్ డెస్టినేషన్ విశాఖపట్నం లాగా ప్రొజెక్ట్ అయి ఉన్నది. కంపెనీలన్నీ వస్తూ ఉన్నాయి. రాయలసీమ పారిశ్రామికంగా ఎట్లా అభివృద్ధి చెందుతామో మనం చూసాం. ఉత్తరాంధ్ర అభివృద్ధి అసలు ఆగిపోవడం అనేది కాదు, ఇంకా ఫాస్ట్గా వెళ్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి టైంలో ఆగిపోయిన ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫాస్ట్గా వెళ్తున్నది. ఈ కర్నూలు, అనంతపూరు, ఇక్కడ ఈ ప్రాంతాల్లో మొత్తం ఇండస్ట్రియలైజేషన్, ఇండస్ట్రియల్ బెల్ట్, స్మార్ట్ సిటీ కాన్సెప్ట్స్ రాయలసీమ ప్రాంతంలో వస్తూ ఉన్నాయి. అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతున్న సమయంలో ఏం చేయాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక ఈ జగన్మోహన్ రెడ్డి, ఆయన దగ్గర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఈ విష ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎక్కడ నమ్మాల్సిన అవసరం లేదు. ఒకసారి నమ్మారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు అమరావతి గ్రాఫిక్స్ అన్నారు. ఆ గ్రాఫిక్స్ అని మీరు నమ్మారు. అమరావతిలో ఒకే కులం వాళ్ళు ఉన్నారంటే మీరు అది నమ్మారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా అదే అబద్ధమే. దాన్ని నమ్మితే మళ్ళీ రాష్ట్రం ఒక రకమైన స్తబ్దు వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నది అదే. కానీ ఎక్కడ నాకు తెలిసినంత వరకు కూడా నేను మొత్తం చాలా ప్రాంతాల్లో అభిప్రాయ సేకరణ చేసినా కానీ నోబడీ బిలీవింగ్ జగన్ స్టేట్మెంట్స్. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కక్షతోటి చెప్తున్నాడు, అమరావతిని నాశనం చేయటానికి, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయటానికి ఈ మాటలన్నీ చెప్తున్నాడు అన్న ఒపీనియన్ తోటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారు. అందుకనే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద విషం చల్లటానికి, విషం కక్కటానికి సోషల్ మీడియాని ఆయుధంగా వాడుతూ ఉన్నాడు. అందుకని మొత్తం ప్రజలందరూ కూడా వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలి. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అమరావతి పైన ఎటువంటి వ్యాఖ్యలు చేసినా అవి నమ్మే స్థితిలో ప్రజలు లేరని, కానీ సోషల్ మీడియాలో ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.